మీరంతవారు గనుకనే చేరితి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరింతవారు జగమున లేరని మదికి దోచే లెస్సగా వినోడి ఆజ్ఞకో మీరా లేదు కనుగొనోడి ఏ రీతి వినోమంటే ఆ రీతి వినేదా ఏ రీతి వినోమంటే ఆ రీతి వినేదా మీరా నాత్యో అండే తోరామో ఏ బోధ మీరా నాత్యో అండే తోరామో ఏ బోధ లసగా వినోడి ఆజ్ఞకో మీరా లేదో కనుగొనోడి ఆజ్ఞకో మీరా లేదో కనుగొనోడి. దయతల సద్గురు ప్రభు మహారాజుకు జై. ఈరోజు అచల పరిపూర్ణ గురుభక్తుడు శ్రీ పోతన నారాయణరావు గారి యొక్క ఆరాధన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం అంటే రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మనకు ఏమనిపిస్తుందంటే అంటే ఎంతో ఒక తృప్తిగా ఒక సంతృప్తిగా అనిపిస్తుంది అన్నమాట ఈ కార్యక్రమాన్ని మనం చూసినప్పుడు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా కూడా వెల్తి లేకుండా జరిగింది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా వెల్తి లేకుండా జరిగింది. నారాయణరావు గారిని చూస్తే ఎంతోమంది ఎన్నో నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక సంస్కరింపబడినటువంటి మనిషి ఎలా ఉంటాడు అంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ నారాయణరావు గారు. ఎందుకంటే సంస్కరింపబడటం ఏమిటి అనేటువంటి పదం మీరు వినే ఉంటారు. అంటే సంస్కరింపబడటం ఏమిటి అంటే వారి యొక్క జీవన శైలిని మార్చుకున్నారు, వారి యొక్క లైఫ్ స్టైల్ మార్చుకున్నారు. ఎందుకు మార్చుకున్నారు అంటే వారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని వారు సముపార్జించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏ జ్ఞానాన్ని అయితే చెప్పారో ఆ జ్ఞానాన్ని వారు పొంది ఉన్నారు కాబట్టి వారి యొక్క జీవితం అంత అద్భుతంగా మారింది, వారి యొక్క జీవితం ధన్యమైంది. ఎందుకంటే భగవద్గీత ఉన్నటువంటి వాళ్ళందరూ గొప్పవారని కాదమ్మా. ఎందుకంటే భగవద్గీత ఉండటం వేరు, అందులో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని ఆచరించటం వేరు. ఇప్పుడు మీరు చాలామందికి ఫోన్లు ఉంటాయి కదా, అందరి దగ్గర ఫోన్లు చాలామంది దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు ఫోన్ లేని మనిషి లేడమ్మా. ఒకప్పుడు ఫోన్ లేకపోతే ఏమిటి అనేటువంటి పరిస్థితి లేదమ్మా. ఇవాళ రేపు ఎవరి దగ్గర ఫోన్ లేకపోతే అతన్ని ఎందుకు కొరగాని మనిషిలా చూస్తున్నారు, వేస్ట్ ఫెలో లాగా చూస్తారనమాట. ఫోన్ లేదా నీకు, వీడికి ఫోన్ లేదా, వీడికి ఫోన్ లేదా అంటారు. అంటే ఫోన్ లేకపోతే వాడి ప్రపంచంలో ఒక మనిషే కాదు అనేటువంటి దృక్పథం ఏర్పడింది. ఇక ఫోన్లో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏముంటుందంటే వాట్సాప్ ఉంటుందమ్మా, యూట్యూబ్ ఉంటుంది, లేదా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, లేదా ఫేస్బుక్ ఉంటుంది, లేదా ట్విట్టర్ ఉంటుంది. అనేకమైనటువంటి యాప్స్ ఆ ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉంటాయి. చాలామంది వాట్సాప్ చూస్తూనే ఉంటారమ్మా. వాట్సాప్లో ఏదైనా ఒక మంచి మెసేజ్ వచ్చిందనుకో ఏం చేస్తారంటే వెంటనే వేరే గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తారు. మంచి మెసేజ్ వచ్చిందనుకో వేరే గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ మంచి విషయం తనొక్కడే కాదు, తనతో పాటు వేరే గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలుసుకుంటే మంచిది అనేటువంటి దృక్పథంతో వేరే గ్రూప్లోకి ఫార్వర్డ్ చేస్తారు. పోనీ మరి ఆ విషయం ఉంది కదా, వేరే గ్రూప్లో ఫార్వర్డ్ చేసిండు, అది అంత మంచిదని నీకు తెలిసినప్పుడు దాన్ని ఒక పేపర్ మీద రాసి ఇంట్లో గోడ కాడ, హాల్లోనో, లేకపోతే పూజా రూమ్ కాడో, కిచెన్లోనో అంటించుకొని రోజు చదువుకోవచ్చు కదా. అలా చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా చదువుకో. ఎందుకంటే ఏదైనా ఒక మంచి విషయం ఉంటే పక్కన వాడు ఆచరించాలి తప్ప నాకేం అవసరం. కనీసం బాగుపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆచరించుకుంటారు, నాకెందుకు అని
ఎట్లా అంటే అమ్మా ఒక చోట న్యూస్ పేపర్స్ ఉన్నాయనుకో అమ్మా, ఈ న్యూస్ పేపర్స్ అన్నీ ఒక గంపలోకి ఎత్తి ఇక్కడి నుంచి ఎత్తి పక్కింట్లో పోసినట్టు, అంటే వాళ్ళైనా చదువుకొని బాగుపడతారని. అంటే ఇప్పుడు మనం రోజు ఎన్నో వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఎన్నో వింటాం, విన్నది ఎంతమంది ఆచరించగలుగుతున్నాం? అర్థమైందమ్మా? ఆచరించినటువంటి వారి యొక్క జన్మ ధన్యమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము, మీరు వినే ఉంటారు, అహింస పరమో ధర్మ. ఇది విన్నమా వినలేదమ్మా? ఎవరిని హింసించరాదు ఏదోటి. ఇంకోటి ధర్మో రక్షతి రక్షిత అను, ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అని చెప్పారు. మనం విన్నవా లేదా? విన్నాం. మరి మనం ఆచరించగలుగుతున్నామా? ఇంకోటి సత్యమేవ జయతే, చిన్నప్పుడు 2వ తరగతిలోనే చెప్పారు. ఏమన్నారు? సత్యమేవ జయతే. ఎవరైతే సత్యాన్ని నమ్ముకొని అడుగులు వేస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. అంటే సత్యం అంటే ఏంటి? అబద్ధం ఆడకూడదు. అంటే అబద్ధం ఆడకూడదని ఎంతమందికి తెలియదండి? నిజం పలకాలనే విషయం ఎంతమందికి తెలీదు? సత్యమునే పలకవలను అనేటువంటి విషయం ఎంతమందికి తెలీదు? అందరికీ తెలుసు. కానీ ఫోన్ వచ్చింది, ఇంట్లో ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆయన ఇంటి యజమాని ఫోన్ ఎత్తి ఎక్కడున్నావు అంటే ఊరెళ్ళా అంటాడు. ఎక్కడున్నావు అంటే ఇప్పుడే ఊరెళ్ళా అంటాడు. అంటే ఊరెళ్ళాడు అనే విషయం ఆ ఫోన్ చేసినోడికి తెలుస్తుందా? ఆయనకు తెలియదు కదా. ఆయన ఎక్కడో ఉన్నాడు, ఫోన్ చేసిండు. ఇతనేమన్నాడు? నేను ఊరెళ్ళా అన్నాడు. మరి ఊరెళ్ళా అని చెప్పాడు, కానీ ఫోన్ చేసిన ఆయనకైతే తెలియదు. కానీ ఆ ఫోన్ విన్నటువంటి అతని తల్లికి, అతని తండ్రికి, ఆ భార్యకి, కొడుక్కి, కోడలికి, మనవడికి, మనవరాలికి అందరికీ కూడా ఇతను అబద్ధం ఆడుతున్నాడు అనే విషయం తెలిసిందా లేదా? ఇంట్లో ఉండి కూడా ఊరెళ్ళాను అని అబద్ధం ఆడుతున్నాడు అనే విషయం తెలిసిందా లేదా? అంటే చూడండి, చిన్న చిన్న విషయాలకు కూడా చాలామంది అబద్ధం ఆడుతున్నారు. అబద్ధం అనేటువంటిది అంత సులువైపోయింది. అబద్ధం ఆడితే అది పెద్ద తప్పు కాదు అనేటువంటి నోషన్ ఏర్పడింది. ఏముంది, అబద్ధం ఆడితే తప్పే ఉంది అంటే ఇట్లా జరిగింది. ఇంట్లో ఇలా అలవాటు పడ్డాడుగా. పిల్లవాడు కాలేజీకి వెళ్ళాడు, తండ్రి ఫోన్ చేశాడు, ఎక్కడున్నావు అన్నాడు. కాలేజీలో అన్నాడు. నిజంగా వాడు కాలేజీలో లేడు, సినిమా హాల్లో ఉన్నాడు. ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు ఆ పిల్లవాడు? ఎవరిని ఫాలో అవుతున్నాడు? వాళ్ళ ఫ్రెండ్తో ఏదైనా మా డాడీ ఏం చేస్తే అదే చేస్తాను నేను, మా డాడీ ఏం చేస్తే అదే చేస్తాను నేను అంటే వాళ్ళ తండ్రినే అతను అనుసరించాడు. అలా అనుసరించడం చేత అలాంటి ప్రభావం ఆ కుటుంబం మొత్తం మీద కూడా పడుతుంది. ఎట్లా అంటే అండి, ఒక మంచివాడు ఎక్కడైతే జీవిస్తే అతని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒక చెడ్డవాడు ఎక్కడైతే ఉంటాడో అతని చుట్టూరు కూడా చెడ్డవాళ్ళు తయారు చేయటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మనం అబద్ధాన్ని విని 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 ఏమవుతుందంటే 10 సార్లు అబద్ధాన్ని వినడం వల్ల అబద్ధమే నిజం అనేట్లుగా మనం ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంది. అంటే చాలామంది ఇవాళ రోజుల్లో అబద్ధం అంత తేలిగ్గా ఆడుతున్నారంటే కారణం ఏంటంటే దాని యొక్క ప్రభావం తెలియక, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నిజం మాట్లాడే వాళ్ళు కనిపించినటువంటి కారణం చేత, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సత్యాన్ని పలికేటువంటి వాళ్ళు కనిపించినటువంటి కారణం చేత, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ధర్మంగా జీవించేటువంటి వాళ్ళు కనిపించినటువంటి కారణం చేత ఎక్కువ మంది అలా ఈ లోకంలో జీవించేటువంటి వాళ్ళు ఏర్పడుతూ ఉన్నారు. ఇదంతా మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అంటే నారాయణరావు గారు గురువు గారిని చేరి భగవద్గీతను పఠించి వారు ఎంత గొప్పగా జీవిస్తున్నారు అనేటువంటి దాన్ని గుర్తు చేయడం కోసం నేను చెప్తున్నాను అనమాట. అంటే వారిని చూసి మనమందరం కూడా ఎంతో నేర్చుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి. ఎందుకంటే వారికి గురువు గారి యొక్క మాట అంటే అంత నమ్మకం, అంత విశ్వాసం, అంత భక్తి, అంత శ్రద్ధ వారికి ఉంది. పక్కనే ఉండేదిగా మా ఆశ్రమం. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో నిద్ర లేచి స్నానం చేసి మొట్టమొదటి ఆశ్రమంలోకి వస్తారు.
ఆశ్రమంలోకి వచ్చి అక్కడ పీఠం మీద మొత్తం సర్దిన తర్వాత పూలు కోసుకొచ్చి పూలతో అలంకరించిన తర్వాత మేలుకొలుపులు చదువుతారు, పాదుకాసం చదువుతారు, ప్రార్థన చేస్తారు, లఘు పూజ, పంచపూజ ఇవన్నీ కూడా ఎంత శ్రద్ధతో చేస్తారు. ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా నియమం తప్పకుండా ఆ యొక్క గురువుగారి యొక్క పూజ చేయటం అనేటువంటి జరిగింది. వారు ఆ యొక్క పూజ చేసేటువంటి సందర్భంలో గురువారం ఇక్కడ ఉండేటువంటి భక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ మందిరానికి పిలుచుకొని వెళ్ళేవారన్నమాట. టైం అవుతుంది రండి అని సాయంత్రం అయ్యేసరికి అందరినీ పిలుచుకొని వెళ్ళి మందిరంలోకి వెళ్ళి వారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి అందరు చేయగలుగుతారా? ఆశ్రమం పక్కనే ఉంది. రోజు నారాయణరావు గారు లెక్క వెళ్ళి పూజ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? రోజు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? రోజు ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? అది అంటే గురి కుదరాలి. గురువాక్యమనందు సాధకుడికి ఏం కుదరాలి? గురి కుదరాలి, నమ్మకం కుదరాలి. నారాయణరావు గారికి గురువు గారి మాట అంటే మంత్రంతో సమానం. ఇంకా వేరే మంత్రం అని కాదు, అసలు గురువు గారు ఒక మాట అంటే చాలన్నమాట, దానికి వారు కట్టుబడి జీవించేవారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీ అందరికి తెలుసు అయినా కానీ నేను ఒకసారి గుర్తు చేస్తా. ఒకసారి వైరా వచ్చారు, ఎవరో బంధువులను తీసుకొని వచ్చారు. బంధువులను తీసుకొని వస్తే వైరాలో పూజా కార్యక్రమం అయిపోయింది అనుకుంటా. అయిపోయిన తర్వాత 1వ తారీఖు పూజ అయిపోయింది, 37వ తారీఖు పూజ అయింది, 1వ తారీఖు పూజ అయిపోయింది. అయిపోయిన తర్వాత బంధువులు వచ్చారు కదా, బంధువులతో కలిసి భద్రాచలం వెళ్ళొస్తా అని చెప్పి గురువుగారు చెప్పారు. భద్రాచలం తెలుసుకమ్మా, వైరాగ్ దగ్గరే ఉంటుంది కాబట్టి భద్రాచలం వెళ్ళొస్తా గురువుగారు అని చెప్పి గురువుగారితో చెప్పారు. నాయనగారు ఒక్కటే అన్నారన్నమాట, అయ్యా నువ్వు కూడా భద్రాచలం వెళ్ళాలా అన్నారు. నువ్వు కూడా వెళ్తున్నావా అని ప్రశ్నించారు. ఈ పద్మక్క గారికి తెలుసు ఆ విషయం. నువ్వు కూడా వెళ్తున్నావా అన్నారు. అంటే ఏంటర్థం? మామూలు జనరల్గా అయితే మామూలు వాళ్ళు అయితే వదిలేస్తారు, అవును గురువుగారు నేను కూడా వెళ్తున్నా అంటారు. కానీ వారు గురువుగారు ఏ ఉద్దేశంతో అన్నారో గుర్తించే ప్రయత్నం చేశారు. గురువుగారు ఏ ఉద్దేశంతో అన్నారు? నువ్వు కూడా భద్రాచలం వెళ్తున్నావా అంటే భద్రాచలం వెళ్తున్నా అని చెప్పిన తర్వాత నువ్వు కూడా వెళ్తున్నావా అంటే భద్రాచలం వెళ్ళవలసినటువంటి అవసరం నీకుందా? దాని అంతరార్థం. ఎందుకు భద్రాచలం ఎందుకు వెళ్తాం? సీతారామచంద్రమూర్తిని దర్శించడానికి వెళ్తాం. శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం కోసం మనం భద్రాచలం వెళ్తాం. ఇప్పుడు నారాయణరావు గారిని గురువుగారు నువ్వు కూడా భద్రాచలం వెళ్తావా అనే మాట వెనక అర్థం ఏంటంటే శ్రీరాముణ్ణి దర్శించడానికి అంత లెక్క వెళ్ళాలా? నువ్వు ఇంతకు ముందు నీ లోపల నీ యొక్క అంతఃకరణలో నీ శరీరంలోనే ఆంజనేయ స్వామి శ్రీరాముణ్ణి దర్శించినట్టు నువ్వు దర్శించలేదా? దర్శించా గురువుగారు. ఆంజనేయుడు తన యొక్క అంతరంగంలోనే శ్రీరామచంద్రమూర్తిని ఎలా దర్శించారో నేను కూడా అలాగే దర్శించా, అంతే కదా. మరి అలా దర్శించినటువంటి వారు మళ్ళా ఇంకా అక్కడ వేరే ఏ రాముడు ఉన్నాడు? ఇక్కడే రాముణ్ణి చూస్తే, ఇక్కడే ఆత్మరాముణ్ణి చూస్తే ఇంకా అక్కడెక్కడో ఏ రాముడు ఉన్నాడని వెళ్తావు? అంటే ఆ రాముణ్ణి తెలుసుకోలేనటువంటి వాడు వెళ్ళాలి. మనం ఎప్పుడు ఒక పాట చదువుతాం, వెతికితే కనపడని వస్తువా ఎక్కడున్నది గురువరా, వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా, ఆత్మరాముల సేవ చేసి మనసులో శోధించరా, వెతికితే కనపడని వస్తువ ఎక్కడున్నది గురువరా. అంటే ఒక ఆయన దేవుడి కోసం వెతుకుతున్నాడట, ఒక ఆయన దేవుడి కోసం వెతుకుతున్నాడట. అంటే ఎవరు వెతుకుతారు దేవుడి కోసం? ఒక భక్తుడు మాత్రమే దేవుడిని గూర్చి వెతుకుతాడు. భక్తుడు కాని వాడికి దేవుడితో ఏం పనండి? ఈ లోకంలో ఎప్పుడైనా కానీ దైవాన్ని గూర్చి ఎవరు వెతుకుతారు? భక్తులే వెతుకుతారు. మరి భక్తి లేనటువంటి వాడికి దేవుడితో ఏం పని? అయితే ఒక ఆయన వెతుకుతున్నాడంట, వెతికినా కానీ ఆ దైవం కనిపించలేదట. ఎందుకు కనిపించలేదు? మనసులో మలినాలు ఏర్పడ్డాయి.
మనసులో మలినాలు ఏర్పడినటువంటి కారణం చేత ఆ లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని దర్శించలేకపోయారు. ఇప్పుడు నారాయణరావు గారిని గురువు గారు వేసినటువంటి ప్రశ్న అదేనమాట. రాముణ్ణి నీలోనే దర్శించావు కదా, ఆత్మారాముణ్ణి నీలోనే నీవు దర్శించావు కదా, మరి ఇంకా భద్రాచలం వెళ్ళటం ఎందుకు అని. దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమన్న, దశరథుని పుత్రుడు రాముడని తలచేరు సుమన్న, జన్మాదులాత్మ రాముడెన్నడు ఎరుగబోడన్న, జన్మాదులాత్మ రాముడెన్నడు ఎరుగబోడన్న, తారకము సూటెరుగవలెనన్న. అంటే ఏంటంటే అర్థం, నారాయణరావు గారిని గురువుగారు ప్రశ్నించినటువంటి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఆత్మ యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకున్నావు కదా, ఆత్మారాముణ్ణి దర్శించావు కదా, ఆత్మారాముణ్ణి దర్శించిన తర్వాత అంటే దైవాన్ని గురించి నువ్వు తెలుసుకున్న తర్వాత దైవం కోసం ఇంకెక్కడికో వెళ్ళాలనేటువంటి తపన నీకెందుకు? వేరే ఇంకెవరికైనా ఒకవేళ ఆలోచన ఉంటే వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే దైవం ఇంకెక్కడో ఉన్నాడనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ దైవాన్ని నీలోనే దర్శించిన తర్వాత దైవం కోసం వేరే ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం లేదని చెప్పి వారు నాయన గారు సూచించారు. వారికి బోధపడింది. నాయనగారు చెప్పారు, అయ్యా బంధువులు వచ్చారు కాబట్టి బంధువులతో పాటు వెళ్ళు నాయన అని చెప్పారు. ఇంకా తర్వాత ఎప్పుడు కూడా వారి జీవితంలో ఇంకెప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు నాకు తెలిసినంత వరకు కూడా. ఎందుకంటే మనం చెప్తాం కదా, వేమని పద్యం చిన్నప్పటి నుంచే చదువుకుంటామన్నమాట. వెన్న చేతబట్టి వివరంబు తెలియక ఘృతము కోరునట్టి అతని భంగి తాను దైవమయ్యుండి దైవంబు వెదకురా విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పారు. అంటే తానే దైవమై ఉన్నప్పుడు ఇంకా వేరే దైవం కోసం ప్రయత్నం ఎలా చేస్తారు? అందుకని చెప్పి వేమన యోగి ఏ సత్యాన్ని చెప్పారు, నాయన గారు కూడా అదే సత్యాన్ని నారాయణరావు గారికి చెప్పారు. నారాయణరావు గారికి ఆ జ్ఞానం బోధపడింది. ఎందుకు చెప్తున్నాను అంటే గురువు యొక్క మాట యందు, గురువు యొక్క వాక్యమనందు వారికి అంతటి నమ్మకం, అంతటి విశ్వాసం ఉంది. ఏ భక్తుడికైతే గురువు యందు నమ్మకం ఉంటుందో, ఏ భక్తుడికైతే గురువు యందు విశ్వాసం ఉంటుందో వాళ్లకు మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది. చాలామందికి గురువు యొక్క విలువ తెలీదు. ఎందుకంటే ఆ భక్తి, గురుభక్తి ఉన్నటువంటి వాళ్ళకే ఆ విలువ తెలుస్తుంది. ఒక గురుభక్తుడు ఏమంటారు, ఇందాక మనం కందార్థం చదువుకున్నాం, ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేదమ్మి రానాతివ్వండి తోరామవు ఈ బోధ లెస్సాగా వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనండి అంటారు. నాయన మీరు ఆజ్ఞాపించండి, మీ యొక్క ఆజ్ఞకు నేను కట్టుబడి ఉంటాను అంటాడు. అంటే అంతటి అపారమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో తూచా తప్పకుండా వారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించడం అనేటువంటి జరుగుతుంది. అలా జీవించేటువంటి భక్తుడికి అపారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, అపారమైనటువంటి శక్తి, సిద్ధి ప్రాప్తిస్తాయి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తాను అన్నమాట, మనందరికీ తెలిసిందే. సిద్ధయ్య గారు మీకు తెలిసే ఉంటుంది, బ్రహ్మం గారి శిష్యుడు, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి యొక్క శిష్యుడు సిద్ధయ్య గారు. అంటే ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే ఒక గురుభక్తుడికి ఎంత శక్తి ఉంటుంది అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సిద్ధయ్య గారు ఒకసారి నవాబు దగ్గరకు వస్తారు, నవాబు గారి దగ్గరికి వస్తారు. నవాబు గారి దగ్గరకు వస్తే వారు రాగానే అందరూ కూడా నవాబు గారికి నమస్కారం చేయి, సలాం చేయి, సలాం చేయి, సలాం చేయి అంటారు. అంటే సిద్ధయ్య గారు అంటారు, నేను వారికి సలాం చెయ్యను అంటారు. ఎందుకు చేయవు అంటారు. చాలామంది ఏమంటారంటే, నువ్వు బ్రహ్మంగారి దగ్గర చేరిన తర్వాత, హిందూ మతంలో చేరిన తర్వాత నువ్వు మన ముస్లిం పెద్దల యొక్క గౌరవాన్ని నువ్వు అలా అవ్వట్లేదని చెప్పి వాళ్ళు అలా భావించడం అనేటువంటి జరుగుతుంది. అంటే చాలా రకాలుగా అంటారనమాట. అప్పుడు సిద్ధయ్య గారు ఏమని చెప్తారంటే, నాకు నవాబు గారంటే గౌరవం లేక కాదు, ఒక భక్తుడి యొక్క నమస్కారాన్ని స్వీకరించేటువంటి అర్హత, యోగ్యత ఆ నవాబు గారికి ఉండాలి కదా. నేను చేసేటువంటి సాధన, నేను ఎంత సాధన చేస్తున్నానో వారికి తెలియదు కదా. నా నమస్కారాన్ని స్వీకరించేటువంటి అర్హత వారికి వస్తుందా?
ఉంటుందా అని చెప్పి వారు సూచించడం అనేటువంటిది. అయితే మీకు డౌట్ ఉంది కాబట్టి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక నల్ల రాతి బండను తీసుకురాండి అని చెప్పారు. ఒక నల్ల రాతి బండను అక్కడికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత సిద్ధయ్య గారు దాని చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక్కసారి దానికి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై అని చెప్పి ఒక్క నమస్కారం చేస్తే ఆ రాయి ఒక్కలై విస్తరించడం అనేటువంటిది జరిగింది. ఆ రాయి పగిలి దాని యొక్క భాగాలు కకలావికలమై పడి ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. అప్పుడు అందరికీ అర్థమవుతుందన్నమాట సిద్ధయ్య గారి యొక్క శక్తి. అంటే ఒక భక్తుడి యొక్క నమస్కారానికి ఎంత శక్తి ఉంటుంది అనేటువంటి దాన్ని ఒక సామాన్యుడు అంచనా వేయలేడు అనేటువంటి దానికి ఇది మనం ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవాలి అంటే నారాయణరావు గారు కూడా అంతటి భక్తి ప్రపత్తులు కలిగి ఉన్నటువంటి ఒక యోగి. మామూలుగా అందరూ అతను సామాన్యుడు అనుకుంటారు. చాలామంది అనుకుంటారు అతనికి హెల్త్ ఇష్యూ వస్తే 3 సంవత్సరాల నుంచి మంచంలోనే పడున్నాడు, అతనికేం తెలుసు అనుకుంటారు. అతనికి అంత శక్తి ఉందా లేదా అని చెప్పి సామాన్యుడు గుర్తించలేడు. కానీ వారు మంచంలో ఉన్నప్పటికీ కూడా నిరంతరం కూడా వారి గురువుగారు ఏ మంత్రాన్ని అయితే ఉపదేశించారో ఆ మంత్రమనందే తమ యొక్క మనసును లగ్నం చేసి ఉంచారు. మళ్ళా వారికి ఉన్నటువంటి గొప్పదనం ఏంటంటే మనందరం గుర్తించాల్సినటువంటి ఒక గొప్పదనం. ఇప్పుడు వారికి అనారోగ్యం చేసిందని ఆ చుట్టం రావాలి, ఈ చుట్టం రావాలి, వాళ్ళొచ్చి మందలించాలి, వీళ్ళొచ్చి మందలించాలి అని చెప్పి వారు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఈ అక్కయ్య గారు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ అడిగితే మరి పలానా వారు వచ్చారంట ఆశ్రమం కాడికి అని అంటే సరే వస్తే వచ్చారులే అంటాడు. మరి వారు నిన్ను చూడటానికి రాలేదు కదా అని ఒకవేళ అంటే ఏమనేవారంటే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో అయ్యా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళకి అవకాశం ఉంటే వాళ్ళే వస్తారు అనేవారు తప్ప ఎందుకు రాలేదు, నన్ను చూడటానికి ఎందుకు రాలేదు అనేటువంటి థాట్ కానీ ఆలోచన కానీ వారికి ఎప్పుడు ఉండేటువంటిది కాదు. ఒకవేళ మేమైనా కానీ పౌర్ణానికి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇక్కడికి రావడానికి కుదరక రాకపోయినా కానీ వారు అదే మాట అనేవారు. పద్మకయ్య గారు కానీ, మస్తానమ్మ గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ, మహి కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు మరి గురువుగారు వచ్చారు ఇక్కడికి రాలేదు అని అంటే ఏమంటారంటే వారికి ఎన్ని పనులు ఉన్నాయో, ఎంత బిజీగా ఉన్నారో అందుకే రాలేదు అని అనేటువంటి వాళ్ళే తప్ప గురువుగారు ఇక్కడికి వచ్చి కూడా రాలేదా అని చెప్పి ఎప్పుడు కూడా వారు వేరే దృష్టితో చూసేటువంటి వారు కాదు. అలాంటి థాట్, అలాంటి ఆలోచన ఎలా వస్తుందో ఆలోచించండి. సపోజ్ ఉదాహరణకు ఊరు నుంచి మన బంధువు ఎవరైనా కానీ దగ్గరలో ఉన్నటువంటి ఒక చుట్టాల ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి రాకుండా వెళితే ఈసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే వీళ్ళు వెళ్తారా? పెళ్ళైతే వెళ్తారా? నువ్వు హైదరాబాద్ వచ్చి మా ఇంటికి రాలేదు కాబట్టి మీ పెళ్ళికి మేము ఎట్టొస్తాం అనుకుంటామని చెప్పి ఎదురు మాట్లాడే వాళ్ళు కనిపిస్తారు. కానీ వీరికి అలాంటి స్వభావం లేదనమాట. అంటే ఇది నేర్చుకోవాలన్నమాట. మనం వారి నుంచి ఏమి నేర్చుకోవాలంటే ఇదే నేర్చుకోవాలి. మహాత్ముల దగ్గరకు 10 సార్లు వెళితే 10 మంచి విషయాలు తెలుస్తాయి అని చెప్పేవారు. బాజీ గారు ఇక్కడ ఇప్పుడు వచ్చారు. వారు పాల్వంత నుంచి వచ్చారు, భద్రాచలం దగ్గర పాల్వంత నుంచి వచ్చారు. వారికి ఏమి సంబంధం అండి? వారికి ఏమైనా చుట్టమా? బాజీ గారికి నారాయణరావు గారు ఏమైనా చుట్టమా? భద్రాచలం నుంచి రావడం ఏంటండి? వారు అమ్మ తీసుకొని రావాల్సిన అవసరం వారికేంటి? అంటే వారితో ఉన్నటువంటి అనుబంధం. అంటే బాజీ ఉదయం వచ్చాక చెప్పారన్నమాట, నేను ఆశ్రమం కాడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు నారాయణరావు గారి దగ్గరకు వెళ్ళినా కానీ ఎన్నో మంచి విషయాలు చెప్పారు నాకు. బాజీ రాత్రి ఒక మాట చెప్పారన్నమాట, నాకు ఎంతో మంచిగా అనిపించింది అనమాట. ఉదయం మేము వచ్చాక మాట్లాడుకున్నాం అనమాట తెల్లవారుదామున. ఏం చెప్పాయంటే బాజీకి వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో, అవసరమైతే మా దగ్గర డబ్బులు ఉన్నాయి తీసుకొని వెళ్ళి వినియోగించాయా అని చెప్పి బాజీకి చెప్పి డబ్బులు ఇచ్చారు. ఎవరిస్తారండి? ఇవాళ ఎట్లున్నారు సమాజంలో అంటే ఎవరికైనా డబ్బులు అవసరం ఉందనుకోండి, డబ్బులు అవసరం ఉన్నాడు మన ఇంటికి వస్తుందని తెలిస్తే చాలు వెంటనే ఫ్రెండ్ ఫోన్ చేసిండు, పిన్నామా బాబాయ్ మీ ఇంటికే వస్తున్నారు, మా ఇంటికి వచ్చారు, అయిపోయింది, మేము డబ్బులు ఏమీ ఇవ్వలేదు, ఇదిల్చలేదు, మీ ఇంటికే బయలుదేరారు. వెంటనే తాళం వేశారు. వెంటనే తాళం వేసి చుట్టాల ఇంటికి పోయారు. వాళ్ళు మధ్యలోకి వచ్చా ఫోన్ చేశారు, మీ ఇంటికే, మేము ఇంట్లో లేము పిన్నామా, మేము ఇంట్లో లేము, ఇప్పుడే ఊరు పోయినావు, ఇప్పుడే ఊరు వెళ్ళను, నువ్వు వచ్చే విషయం మాకు చెప్పినా కానీ ఉండేవాళ్ళమే. అయ్యో భలేగైందే, భలే పని అయిందే అంటారు. ఏంటి అర్థం అంటే వీళ్ళ ప్రేమలు ఎట్లున్నాయి మనం చెప్తారు కమ్మా, కడుపులో నేను ప్రేమ కౌలించుకుంటే వచ్చిద్దా అని. అసలు లోపల ఉండాలి ప్రేమ.
చూడండి, ఇప్పుడు బాజీ ఏ తరపున చుట్టం అని చెప్పి తను బాధలో ఉంటే, తన ఇబ్బందిలో ఉంటే ఇచ్చాడు అంటే ఇది ఎక్కడ తెలుస్తుంది మనకి? ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞానం. ఇది అవతల వాడు తనకు అవసరం ఉందని చెప్పి అడిగితే ఇవ్వటం కాదు, అవతల వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించి ఇచ్చినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు భగవంతులు అవుతారు, వాళ్ళు దేవుడు అవుతారు. దేవుడు అంటే ఎట్లుంటాడు? మంచివాడు ఎలా ఉంటాడు? మంచి లక్షణాలు కలిగి ఉంటాడు, దైవీ లక్షణాలు కలిగి ఉంటాడు. ఇప్పుడు నారాయణరావు గారి గురించి ఎందుకు చెప్పుకోవాలంటే వారు అలా ఆచరించి చూపెట్టారు. అర్థమైంది? అంటే ఒక వ్యక్తి బాధలో ఉంటే అతని యొక్క బాధను ఎంతో కొంత తీర్చాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి సహృదయం ఉన్నటువంటి మహాత్ముడు అతను. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం అంటే నేను కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని కాదు, లోకం సంగతి చెప్తున్నా. లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎవరికైనా నష్టం వచ్చిందంటే వెంటనే మందలు ఇచ్చొద్దామని వెళ్తారనమాట. అయ్యో పిన్నామా మీ ఇంట్లో దొంగలు పడ్డారంటగా, పైకి నటన, కళ్ళలో నుంచి నిజంగా నీళ్ళు రావన్నమాట. భలే పని జరిగింది, మీకు అట్లే జరగాలి. లోపల ఏమనుకుంటాడు? మీకు అట్లే జరగాల, ఎందుకంటే మీలాంటి వాళ్ళకి అట్లే జరగాల అని చెప్పి లోపల అనుకుంటాడు. భలే పని జరిగిందే పెన్నామా, అయ్యో మీకు ఇట్ట జరిగిద్దని నేను అనుకోలేదు, కల్లో కూడా ఊహించలేదు, మీరు బాగా డెవలప్ అవ్వాలనుకున్నా, మీ పిల్లవాడిని అమెరికా పంపించాలని డబ్బులన్నీ పోగు చేసి 30 లక్షలు ఇంట్లో పెడితే 30 లక్షలు పోయినాయి పెన్నామా అని చెప్పి నటిస్తారు. ఇది లోక సహజం. అంటే మందలించడానికి వచ్చినే ఉంటారు, కానీ లోపల ఒకటి బయట ఒకటి నటన. అలాంటి నటన వీరి దగ్గర లేదు. నారాయణరావు గారు ఎప్పుడు ఫైర్ మెంటాలిటీ, లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. ఏదైనా ఉంటే మస్తానమ్మ గారికి గట్టిగానే చెప్తారు. ఒకవేళ సపోజ్ ఉదాహరణకి మేము ఆశ్రమం కాడికి వస్తే గురువు గారికి ఏమైనా దక్షిణ ఇవ్వాలని వారికి అనిపించింది అనుకోమ్మా, గురువు గారికి దక్షిణ ఇవ్వాల్సి వస్తే దక్షిణ కనుక మస్తానమ్మ గారు ఇవ్వకపోతే వారు అన్నం తినరు ఆ రోజు. వారికి తెలుసు, మస్తానమ్మ గారికి బాగా ఎక్స్పీరియన్స్. నువ్వు గురువు గారికి దక్షిణ లేదు కాబట్టి అంటే డైరెక్ట్ చెప్పరు, నాకు అన్నం వద్దంటారు. ఇక మస్తానమ్మ గారికి చాలా అవగాహన అనమాట. మామూలు సేవ చేయలేదు, ఒక దేవుడికైనా భక్తులు సేవ చేస్తారో తెలియదు కానీ మస్తానమ్మ గారు అంత సేవ చేసింది కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాలు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. చూడండి అమ్మ, ఎవరైనా ఐసీయూలో వారం రోజులు ఉంటేనే ఈపు నిండా పుండ్లు పడతాయి. ఎవరైనా ఐసీయూలో ఉంచితే వారం రోజుల నుంచి ఈపు నిండా పుండ్లే పడతాయి. మరి అట్లాంటిది మంచంలో 3 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ వారిని ఎంత మంచిగా చూసుకున్నారు. చంటి పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో అలా చూసుకున్నారు. ఆయన గారు తిననని భీష్మించుకున్నా కానీ బతిమిలాడి పెట్టేటువంటిది. ఒక్కోసారి కోపగించుకొనైనా గట్టిగా అరిచైనా పెట్టేది, లేకపోతే బుజ్జగించైనా కానీ పెట్టేది. నేను చూసే ఇలా చిన్నపిల్లలు మనం బతిమిలాడతాంగా, ఇలా గడ్డం పట్టుకొని బతిమిలాడతాంగా, అలా బతిమిలాడినటువంటి సందర్భాలు కూడా నేను దగ్గరుండి చూశాను అనమాట. అంత ప్రేమ వారిది. అంటే మస్తాన్ రావు గారికి ఉన్నటువంటి ఆ లక్షణాల గురించి చెప్తానమాట. ఇవన్నీ ఎక్కడొచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే వారు గురువును చేరి గురువు గారు చెప్పినటువంటి పద్ధతిగా భగవద్గీతను అనుష్ఠానం చేశారు కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వారు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను అనమాట. అంటే గురువుగారి యొక్క మాటకు కట్టుబడి ఉంటారు, గురువుగారి యొక్క సేవ నిరంతరం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఎక్కడో చరిత్రలో వింటాం కాదు, ప్రత్యక్షంగా వీరు ఆచరించి చూపెట్టారు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఒకటి, ఆశ్రమంలో వైరాలో ఏదైనా పూజా కార్యక్రమం ఉందంటే 3 రోజుల ముందే వచ్చారు. కార్యక్రమం మొత్తం అయిన తర్వాత 3 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి చేయవలసినటువంటి సహాయం ఎంత ఉంటుందో అంతా సహాయం చేసి శారీరకంగా చేస్తారు, మానసికంగా కానీ, ఎవరికైనా మంచి మాటలు చెప్పడంగా కానీ, ఆర్థికంగా కానీ వారికి శక్తికి మించి వారు సహాయం చేయడం అనేటువంటిది మేము ప్రత్యక్షంగా చూసాం. ఇంకొక 2వ ఎగ్జాంపుల్ చెప్తా. మా అక్కయ్య గారికి, మా 3వ అక్కయ్య గారికి పూజ రోజు 31వ తారీఖు ఒక సంవత్సరం కుక్కర్ పేలి ఇదంతా పప్పు పడి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాం. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే బాజీ, నేను, నారాయణరావు గారు హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత తెల్లారి నారాయణరావు గారు మరి వెళ్ళొస్తా అన్నారు. మా అక్కయ్య ఒక్కటే మాట అన్నది, అన్నయ్య నువ్వు కూడా వెళ్ళొస్తావా అన్నది. ఒక్కటే మాట, అన్నయ్య నువ్వు కూడా వెళ్తున్నావా అన్నది.
ఇంకంతే, ఇంకా వెళ్ళలేదమ్మా. హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయిందాక 21 రోజులు హాస్పిటల్లోనే ఉండి మా అక్కయ్యకి కావాల్సినటువంటి అనేకమైన విధాలుగా హెల్ప్ చేసిన తర్వాతనే ఇంటికి వచ్చారు. ఒక్క మాట, అన్నయ్య వెళ్తున్నావా అనేటువంటి ఒక్క మాటకి కట్టుబడి ఉన్నారు. ఎంతమంది అన్నలు ఉంటారు చూడండి అమ్మా, ఇప్పుడు ఎంతమంది తమ్ముళ్ళు ఉంటారు మన కోసం. ఎందుకు చెప్తానంటే మా అక్కయ్య అడిగితే నారాయణరావు గారు 21 రోజు వారు వర్క్ చేసేప్పుడు మరి సైట్ కాడికి వెళ్తే వారు కోటేశ్వరరావు గారు సైట్ కాడ రోజు ఎంతో కొంత వస్తూనే ఉంటుంది కదా ఇన్కమ్. 20 రోజులు ఇన్కమ్ వదులుకొని మళ్ళీ ఆశ్రమంలో ఉండాలా, గురువు గారు కూతుర్ను తీసుకోవాలా, మళ్ళీ అవసరమైతే అటు వెళ్ళేప్పుడు ఇటు వెళ్ళేప్పుడు ఆటోకో దేనికో దానికో ఖర్చు అవుతూనే ఉంటాయి. అయినా కానీ ఉన్నారంటే ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉంటే ఉండాలా. అంటే ఒక భక్తుడికి ఎంత గొప్ప లక్షణాలు ఉన్నాయో అన్ని గొప్ప లక్షణాలు వారిలో నేను గమనించాను. ఆశ్రమంలో ఒకవేళ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చి బాధితో మాట్లాడి అనేకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి అవసరమైతే వారు కూడా వర్క్ చేసేవారు. అవసరం లేదని చెప్పిన బాధి అవసరం లేదు మీరు అట్లా కూర్చోండి అని చెప్పినా కానీ టాపీ పెట్టుకొని ఇట్లయినా ఒకసారి అనేవారు అనమాట. ఎందుకంటే ఆశ్రమంలో నేను కూడా సేవ చేయాలి, ఆశ్రమానికి నేను కూడా సేవ చేయాలని చెప్పి అమ్మగారు వచ్చినప్పుడు ఇటుకలు పట్టుకొని తను కూడా ఒక 2 ఇటుకలు పట్టుకొని వచ్చేవారు అనమాట. ఎందుకంటే ఆశ్రమంలో గురువుగారు సేవ చేయాలి అనేటువంటి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో వారి యొక్క జీవితాన్ని గురువుగారి యొక్క సేవలో వినియోగించి వారి యొక్క జన్మను ధన్యత చేకూర్చుకున్నారు. చూడండమ్మా, ఈరోజు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పండగ వాతావరణం లాగుంది. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఇలాంటి వాతావరణం కనిపిస్తుందా? ఎంత ఏడుస్తారు. కొన్ని చోట్ల అయితే డ్రింక్ చేసి కొట్టుకోవటం తిట్టుకోవటం ఎంత డిస్టర్బ్గా ఉంటుందన్నమాట. ఇవాళ ఇక్కడ ఒక పండగ వాతావరణం. ఇక్కడ ఏమైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకుంటారు తెలియని వాళ్ళు. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ బజార్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఏంటి వీళ్ళ ఇంటి ముందు టెంట్ వేసారు, ఏమైనా పండగ జరుగుతుందా లేదా ఫంక్షన్ జరుగుతుందా? ఇది ఫంక్షన్ జరుగుతున్నట్లుంది కానీ ఇది ఒక చనిపోయినటువంటి వాళ్ళకి జరిగేటువంటి కార్యక్రమం లాగా లేదు, ఒక కర్మ కార్యక్రమంగా లేదు. ఎందుకు అంటే ఇది జ్ఞాన పద్ధతిలో జరపబడింది. వారు గురువుని చేరి జ్ఞానాన్ని పొందారు కాబట్టి జ్ఞాన పద్ధతిలో వారికి పూజ చేయటం అనేటువంటిది జరిగింది. మరి మనమందరం కూడా అలాంటి గొప్ప మనిషి ఎలా జీవించారో తెలుసుకున్నాం కాబట్టి మనం కూడా అలాగే మన యొక్క జీవితాన్ని ధన్యత చేకూర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జయ సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.